తన పిన్న తండ్రి అయిన అబీయయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండ్రైన ఏగే నిర్ణయించిన అలంకారమును గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆమేన్. చెప్పండి ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, చదవబడిన వాక్యమును ఏకీవించిన బిడ్డలను నీకు సమర్పిస్తూ ఉండగా వాక్యమైన యేసు వాక్యము ద్వారా మీరే నీ బిడ్డలతో మాట్లాడము. త్వరలో ఆకాశ మండలానికి వరుడుగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కూర్చునండి. ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కృపా సమాధానములు మీకు మెండుగా కలుగును గాక. దేవుని కృప నిత్యము మీకు తోడైండును గాక. దేవుడు నిత్యము మహిమనందును గాక. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యము నాకిది, నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యము నాకిది, నా కంటికి చూపించు. మహారాజుకి రాజుల రాజుకు ప్రభుల ప్రభునకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినమందు రాత్రి కాల సమయంలో మనము ఎస్తేరు గ్రంథంలోని కొన్ని విషయాలను ఆలోచన చేసి ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, చూడండి. ఆ యొక్క వస్తి అయిన రాణి అయిన వస్తి తన స్థానమును కోల్పోయిన తరువాత ఆ యొక్క అహష్వేరోషు రాజు తన యొక్క 127 సంస్థానంలో నుండి కన్యకలందరినీ కూడా షూషాను కోటలోనికి పిలిపించి ఉన్నారు. అయితే ఆ యొక్క కన్యకలందరిలో కూడా అహష్వేరోషు రాజునకు ఇష్టము పుట్టించు ప్రాయము ఎవరిలో ఉన్నది? ఎస్తేరునందు ఉన్నది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క వస్తి తర్వాత రాణిగా ఎస్తేరుని నియమింపబడడానికి ఈ యొక్క ఎస్తేరు ఏ విధముగా సిద్ధపడింది, మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో ఎత్తబడాలి అంటే మనం ఏ విధముగా సిద్ధపడాలి అనే అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లారా, రాత్రి కాల సమయంలో మీకు 3 విషయాలు తెలియజేసాం. 1 శుద్ధీకరణ, 2 సిద్ధపాటు, 3 అలంకరణ. చెప్పేసేయండి. 1 శుద్ధీకరణ, 2 సిద్ధపాటు, 3 అలంకారము. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక పెళ్లి కుమార్తె పెళ్లికి సిద్ధపరచబడుతున్నది. 12 గంటలకు వివాహం అనగా ప్రియమైన దేవుని పిల్లారా, ఆ కుమార్తెలు ఈ 3 ఉండాలా? ఏదో ఒకటి ఉంటే సరిపోతుందా? శుద్ధీకరించబడాలి, అలాగే సిద్ధపరచబడాలి, అలాగే అలంకారము, నగలు, ఆభరణాలు కూడా ధరించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే ఈ యొక్క ఎస్తేరు కూడా 1 శుద్ధీకరించబడింది, 2 సిద్ధపరచబడింది, 3 అలంకరించబడింది. ప్రియమైన దేవుని పిల్లల, గోపరస తైలంతో ఆమె 6 మాసములు శుద్ధీకరించబడింది. ప్రియమైన దేవుని పిల్లల, గోపరస తైలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఉన్నది. ఒక చెట్టు యొక్క బెరడులో చీల్చినప్పుడు ఆ బెరడులో వచ్చిన జిగురు పదార్థంతో ఈ యొక్క గోపరసాన్ని తయారు చేస్తున్నారు. అలాగే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు చీల్చబడి ఉన్నారు.
లేక దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువే నలుగగొట్టబడ్డారు. నలుగగొట్టబడిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో నుండి కార్చబడిన రక్తమే మనలను ప్రతి పాపముల నుండి పరిశుద్ధపరిచే ఔషధమై ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలు, మన రోగముల నుండి మనం విడిపించే ఔషధమైనది. ప్రతి విధమైన సాతాను యొక్క బంధకాల నుండి విడిపించే సాధనమై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఇక్కడ నేను సాధారణంగా ఒక ప్రశ్న అడుగుతా ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలు, మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ శ్రమ పరచబడ్డారా? మనలను రక్షించడానికి యేసు ప్రభువారు ఎక్కువ శ్రమ పొందారా? యేసు ప్రభువారు సంపాదించిన రక్షణ అందుకొని పరిశుద్ధముగా జీవించడానికి మనం ఎక్కువ కష్టపడాలా? అర్థమైందా ప్రశ్న? మనకు రక్షణ సంపాదించి పెట్టడానికి యేసు ప్రభువారు ఎక్కువ కష్టపడ్డారా? ఆ రక్షణ పొందుకొని పరలోక రాజ్యం చేర్చబడడానికి మనం ఎక్కువ కష్టపడాలా? నిజమేనా? యేసు ప్రభువారే ఎక్కువ కష్టపడ్డారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొందడానికి ఆలస్యం చేయరు. ప్రియమైన దేవుని యొక్క సందర్భంలో మీకు ఒక చిన్న ఉపమానం చెప్పి మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కాదనకుండా సహాయం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు 10 గంటలకు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క రాజ్యంలోని అవసరం ఉన్న వారందరూ పేదలైన వారందరూ కూడా వచ్చి వరుసలో నుంచుంటారు. రాజుగారు వచ్చి వారికి అడిగిందల్లా ఇస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజుగారు ప్రతిరోజు వస్తూ ఉన్నారు. 10 గంటలకి వచ్చిన వారందరికీ సహాయం చేస్తూ ఉన్నారు. అయితే రాజుగారు ఒక వ్యక్తిని గమనిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి ప్రతిరోజు వస్తూ ఉన్నాడు. చేస్తా ఉన్నాడు ఒక వ్యక్తి, చెప్పడమ్మా, ప్రతిరోజు వస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజుగారు ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, 4 రోజులు చూస్తారు. ఈ వ్యక్తి ప్రతిరోజు వస్తా ఉన్నారు. కొంతమంది 3 నెలలకు వస్తా ఉన్నారు, కొంతమంది 6 నెలలకు వస్తా ఉన్నారు, కొంతమంది వారానికి వస్తా ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ప్రతిరోజు వస్తున్నారేంటి అని ఆ వ్యక్తిని పక్కన నిలబెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతనితో మాట్లాడుతూ ఉన్నారు. అతనితో ఏం చేస్తున్నారమ్మా? మాట్లాడుతూ ఉన్నారు. రాజుగారు అడుగుతా ఉన్నారు, బాబు అందరూనేమో కొన్ని రోజుల తర్వాత వస్తా ఉన్నారు, మరి నీవెందుకు ప్రతిరోజు వస్తా ఉన్నావు అంటే ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా నా కొడుకు సమస్య ఉంది, నా కూతురికి సమస్య ఉంది, నా తల్లికి సమస్య ఉంది, నా తండ్రికి సమస్య ఉందని అతనుకున్న కష్టాలన్నీ చెప్తా ఉన్నాడు. అతనుకున్న మీరు కూడా చెప్తారు కదా మీ అయ్యగారు కనిపించినప్పుడు. ప్రియమైన దేవుని పిల్లారా, చెప్పడం మంచిది. కానీ అయితే ఇక రాజుగారు ఆ రాత్రి కాల సమయంలో ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రతిరోజు రాకుండా ఒక శాశ్వతమైన పరిష్కార మార్గం చూపాలనుకున్నాడు. ఏ పరిష్కారము? శాశ్వతమైన పరిష్కారం మంచిదా, కొంచెము సేపు ఉండే పరిష్కారం మంచిదా, వచ్చినప్పుడల్లా అడిగిందా ఇవ్వడం మంచిదా, అతని కష్టాలన్నీ తీరిపోవడం మంచిదా? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మరి కష్టాలను తీరిపోవాలంటే రాజుగారు ఏమి ఇవ్వాలి అతనికి? అమ్మా నన్ను సహాయం చేయాలి. ఎంత చేస్తే బాగుంటుంది చెప్పండి, పర్వాలేదు. ఎంత చేస్తే బాగుంటుంది? 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అందరూ నవ్వులే కానీ నేను చదువుకునే సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా 2002వ సంవత్సరం నేను ప్రార్థన చేసేవాడిని. దేవాదేవా నాకు 3,000 రూపాయల జీతం ఉండే ఉద్యోగం ఇవ్వమని. 2,000 దేవుడు ఆమె అంటే ఏమవుతుంది పరిస్థితి? ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అందరూ కూడా ఏమనుకుంటారంటే ఆ వ్యక్తికి 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు ఇస్తే అతనికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజుగారు చేసిన ఆలోచన ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిరోజు 10 గంటలకి సహాయం పొందే వాళ్ళందరూ వస్తారు. కానీ రాజుగారు మరి ఒక ఆలోచన చేశారు కదా, ఈ ఆలోచన వెంటనే చెప్పాలి కాబట్టి ఈయన 9:30కే సిద్ధపడిపోయారు. ఎప్పుడు వస్తాడా ఆ వ్యక్తిని చూస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వ్యక్తి రానే వచ్చాడు. చివరిలో ఎక్కడో నిలబడ్డాడు. రాజుగారు ఆ వ్యక్తిని పిలిపించారు. అబ్బాయి, నీ కొరకు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని నేను ఏర్పాటు చేశాను అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అందరూ ఏమంటున్నారు? 10 కోట్లు ఇస్తే బాగుండు, అంతేనా అమ్మా కదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాజుగారు ఏమన్నారంటే, బాబు
నిన్ను నాకు కుమారుడుగా దత్తత తీసుకుంటాను, నిన్ను నాకు కుమారుడుగా దత్తత తీసుకుంటాను. ప్రైమ్ మినిస్టర్ గారిని పిలిచి మిమ్మల్ని నా కుమారుడుగా నా కుమార్తెగా దత్తత తీసుకుంటానంటే మీరు వద్దంటారా? ప్రియమైన పిల్లలు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఆయన రాజుగారు అది కుదరదు, నాకు తండ్రి ఉంది, తండ్రి ఉన్నాడు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారంటే ఈ రాజుగారు ఏమన్నారంటే వాళ్ళందరినీ తీసుకురాడు. ఎవరు తీసుకురావాలి? నీకు ఎంతమంది ఉన్నారో అందరినీ తీసుకురా, అందరినీ కూడా నేను దత్తత తీసుకుంటానంటా ఉన్నాడు. అందరూ వచ్చి వరుసలో నిలబడ్డారు. ఈ రాజుగారు ఏమన్నారంటే మీరందరూ కూడా మీ కొరకు స్నానాల గదులు సిద్ధపరిచాను, మీరు అందరూ వెళ్ళి స్నానాలు చేయండి, మీ మురికి వస్త్రాలన్నీ తీసివేయండి, మీరు కొత్త వస్త్రాలను ధరించండి, నా భోజనం పనుల యొద్దకు వచ్చి నాతో పాటు భోజనం చేయండి అంటా ఉన్నారు. మంచి మాట చెడ్డ మాట? నిజమేనా? ప్రియమైన పిల్లలు, మరి ఆ రాజు గారు చెప్పిన మాట మంచిదైతే యేసు ప్రభువు కూడా అదే చెప్తా ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వారులారా నా యొద్దకు రండి, మీ పాప భారం నా మీద మోపండి, మీ వ్యాధుల భారం నా మీద మోపండి, నా రక్తంలో కడగబడండి, పరిశుద్ధపరచబడండి, రక్షణ వస్త్రాన్ని ధరించండి, నీతి వస్త్రాన్ని ధరించండి, నా బల యొద్దకు వచ్చి సంస్కారము భోజనం బల యొద్దకు వచ్చి భోజనము సిద్ధపరచారా లేదా? మన కొరకు గృహాలను ఆయన సిద్ధపరిచారా లేదా? మన కొరకు వస్త్రాలను ఆయన సిద్ధపరిచారా లేదా? నీవు నేను చేయవలసిందల్లా వాటిని అందుకునే ఏం చేయాలి? అందుకునే. మరి మీరు అందుకుంటూ ఉన్నారా? ఈ ఉపవాస ప్రార్థన ఎందుకయ్యా అంటే మీరు ఎలా అందుకోవాలో మీకు నేర్పించడానికి. ప్రియమైన పిల్లలు గమనించండి, నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని నలుగుకొట్టుకున్నారు. ఆయన మరింత వేదన పడి ప్రార్థన చేయుచుండగా ఆయన శరీరంలో నుండి రక్తము నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను మరి నీ యొక్క రక్షణ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు, నీ గ్రామం యొక్క రక్షణ కొరకు నీవెంతగా కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఉపవాస ప్రార్థనలు మరి రాత్రి కాల సమయంలో కొంతమంది మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఇళ్ల దగ్గర ఉన్న వారు కూడా ప్రార్థన చేస్తున్నారు, మేము నమ్ముతా ఉన్నాము. అయితే మనము ప్రార్థనలు చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి, కన్నీటి ప్రార్థనలు చేయాలి, దైవ శక్తి ప్రార్థనలు చేయాలి, అలాగే దేవుడి చూచే అనుభవంలోనికి రావాలి. ఈ అనుభవంలోనికి దేవుడి పిల్ల బైబిల్ మిషన్ అనగానే ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే అంశము దైవ సన్నిధి. ఏ సన్నిధి? దేవుడి పిల్ల దైవ సన్నిధి అనగా మరి మొదటి దినమందు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. మరి మీలో ఎంతమంది గుర్తుంది అని చెప్పగలరా? మరి ఒకసారి చెప్తా ఉన్నాను వినండి. దైవ సన్నిధి అనగా ప్రభువునకు మనము కనబడుట, మనకు ప్రభువు కనబడుట. మొట్టమొదటి అంశము ప్రభువునకు మనము కనబడుట, మనకు ప్రభువు కనబడుట. రెండవ అంశము మనము ప్రభువుతో మాట్లాడుట, ప్రభువు మనతో మాట్లాడుట. మూడవ అంశము మనము ప్రభువును ప్రశ్నించుట, ప్రభువు మనలను ప్రశ్నించుట. నాలుగవ అంశము మనము ప్రభువునకు సమాధానం చెప్పుట, ప్రభువు మనకు సమాధానం చెప్పుట. ఐదవ అంశము మనము ప్రభువును ఎక్కడికైనా తీసుకువెళ్ళుట. జాగ్రత్తగానండి, మనము ప్రభువును ఎక్కడికైనా తీసుకువెళ్ళుట, మనలను ప్రభువు ఎక్కడికైనా తీసుకువెళ్ళుట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాము. హనోక్ గారిని ప్రభువు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? పరలోకానికి తీసుకువెళ్ళిపోయారు. ఆయన నడుస్తూ ఉండగానే ఆయన మట్టి దేహము మహిమ శరీరముగా మార్చబడింది, మహిమలోనికి చేర్చబడ్డారు. నీవు నేను కూడా ఆ యొక్క మహిమలోనికి ప్రవేశించాలి అంటే మొట్టమొదటి అంశము శుద్ధీకరణ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడాలి. కడకమైనను, మచ్చైనను, డాగైనను, వాటిని మరి ఏదైనను లేని ఆ యొక్క అనుభవంలోనికి రావాలి. రెండవ అంశము దైవ సన్నిధి చేయాలి. ఏం చేయాలి? ఒకసారి పాడతారా? చేయాలి. గొర్రెలు కాచే దావీదు, సన్నిధి చేసేను, ఆ సన్నిధి చేయని సంహరి
చేను చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. యేసు మహారాజుకి దేవుని పిల్లారా, దావీదుకు ఉన్న అనుభవం ఏంటంటే దైవ సన్నిధి చేయక. గొలియాతుకి ఏమున్నాయి? కండలు ఉన్నాయి. ఏమన్నాయమ్మా? కండలు ఉన్నాయి. చూడటానికి ఆజానుబాహుడు. దావీదు గారు చూడాలంటే ఇలా తలపైకి చూడాలి. ప్రియమైన పిల్లలు గమనించండి, అంతరంగంగా చూస్తే దావీదు బలంగా ఉన్నాడు, బహిరంగంగా చూస్తే ఆయన గొలియాతు బలవంతుడుగా ఉన్నాడు. ప్రియమైన పిల్లలు గమనించండి. కాబట్టి ఈ యొక్క దావీదు గెలిచాడా, గొలియాతు గెలిచాడా? దేన్ని బట్టి? దావీదు దైవ సన్నిధి, ఆ యొక్క అనుభవం కలిగిన వాడు, దైవ శక్తి చేత నింపబడిన వాడు. అలాగే ఈ యొక్క ఎస్తేరు కూడా సుగంధ వర్ణముల చేత సిద్ధపరచబడింది. మీకు మొట్టమొదటి దినం అందరూ చెప్పి ఉన్నాము, ఒక అగ్ని పాత్రను తీసుకున్నారు. ఆ యొక్క అగ్ని పాత్రను ఆవరణంలో నున్న నిప్పులతో నింపారు. ఆ యొక్క అగ్ని పాత్రను అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వచ్చారు. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు అగ్ని పాత్ర, ఆ పాత్రలో వేయబడిన నిప్పులు, ఆ నిప్పుల మీద సుగంధ ఆ యొక్క ధూప ద్రవ్యమును వేసినప్పుడు ఆ ధూపం పైకి ఎగసెను. అది దేవునికి పైన సువాసనగా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, నీవు నేను దైవ ధ్యానము చేసి కనిపెట్టే వారముగా ఉండాలి. నీవు నేను దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని ఎదుట మోకరించి దేవుని స్తుతించే వారుగా ఉండాలి. మొదటి దినం అందే చెప్పాం, స్తుతుల వెనుక స్తుతులు చేయాలి. గొలుసు స్తుతి మనం అలవాటు చేసుకోవాలి. ఒక్కొక్క రోజున ఆ దైవ లక్షణాలు స్తుతి అంతా పుస్తకం తీసుకుని మనము స్తుతి చేసే వారుగా ఉండాలి. దేవుని చూచే వారుగా మనం ఉండాలి. ఆ యొక్క నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కిరణాలు మన మీదికి దిగి వచ్చే వరకు కూడా మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులతును నీతి సూర్యుడైన యేసు ప్రభు దైవ లక్షణములు అనబడే శుభగుణములతును. ప్రియమైన పిల్లలు, మీరు దినమునకు 1 గంట దైవ ధ్యానము చేసి కనిపెట్టే వారి యొక్క వరుసకు వచ్చినప్పుడే ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క రూపములోనికి మీరు కనేపి మార్చబడగలరు. ప్రియమైన పిల్లలు, ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. ఎందుకంటే ఆమెలో ప్రియమైన పిల్లల దైవ శక్తి ఉన్నది. ఆమె ప్రియమైన పిల్లల గొప్ప ప్రార్థనా పరులు, అలాగే విధేయురాలు, చాలా లక్షణాలు ఆమెలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మనము ఆ యొక్క ఎస్తేరు వలె సుగంధ వర్గం, ఆ యొక్క సుగంధ వర్ణముల చేత ఆ యొక్క సిద్ధపరచబడి సువాసనిచ్చే వారంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం అందరము కూడా చెప్పండి అమ్మా, దైవ సన్నిధి చేయాలి. మీరందరూ చెప్తారు దైవ సన్నిధి చేస్తా ఉన్నామని, మంచిదే. కానీ పట్టుదల కలిగి దినమునకు 1 గంట కనిపెట్టే అనుభవంలోనికి వచ్చినప్పుడు మీరు పరమగీతంలో చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. నేను మీ కొరకు చదివేస్తాను. మనం ముగించుకుందాము, సమయం అయిపోయింది. ప్రియమైన పిల్లలు, ఇక్కడ రాయబడిన మాట, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెదకినను, అతడు కనబడక ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజ వీధులలోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెదకుదును అని నేను అనుకుంటుని. నేను వెదకినను, అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణ ప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. అందరూ చెప్పండి, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టగా నేను అతని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చిందని. ఇప్పుడు యేసు మహారాజుకి యొక్క వచనంలో మీరు చూస్తే ఎక్కడెక్కడో వెతుకుతుంది, ఎక్కడెక్కడో వెతుకుతా ఉన్నది. ఆమెకు ప్రభువు కనబడలేదు. వారందరినీ విడిచిపెట్టింది. చివరిలో రాయబడిన మాట చెప్పండి అందరూ, కొంచెము దూరం పోగా నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను. కొంచెము దూరంలోనే ప్రభు ఉన్నారు. మాట చాలా జాగ్రత్తగా అండి, కొంచెము దూరంలోనే ప్రభు ఉన్నారంట.
కానీ మనము వెదకవలసిన రీతిలో, వెదకవలసిన స్థలంలో వెదకడం లేదు కనుక ఆయన మనకు కనబడుకున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించకుండా ఉన్నాడు. కొంతమంది చెప్తాడు, నేను ప్రార్థన చేస్తా ఉన్నా, మాకు జవాబు లేదు. ఎందుకంటే నీ పాపస్థితిని నీవు విడిచిపెట్టలేదేమో, నీ పాపస్థితిని విడిచిపెట్టలేదేమో, నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టలేదేమో. ప్రియమైన దేవుని పిల్లలు, ఆమె మొట్టమొదట పరుండి ఉండి వెతుకుతా ఉందండి. ఎలా వెతుకుతుంది? దొరుకుతాడా? ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. పట్టుదల కలిగి మోకరించి మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి. మీకు అందరికీ తెలిసిన వాక్యమే. యేసు ప్రభు వారు ఎక్కడున్నారట చెప్పండి, ఎక్కడున్నారు? హృదయం అనే తలుపునంత నిలిచి తట్టుతూ ఉన్నారు. నువ్వు తలుపు తీస్తే చాలు, ఆయన నీలో అడుగు వచ్చేస్తావు. నువ్వు తలుపు తీయడమే ఆలస్యము, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడమే ఆలస్యము. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. కన్నీళ్లతో కఠిన మనస్సును మీరు కనుక కడిగించుకొని ప్రతి పాపమును విడిచిపెట్టి, ప్రతి పాపమును త్యజించి, మీ యొక్క శరీర ప్రాణాత్మలను ఆయనకు సమర్పించి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడమని మీరు కనిపెట్టి, దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట, కనిపెట్టు పట్టుగల వారు ఎన్ని సమస్యలు ఉన్నా కంగారు పడరంట. ఎందుకంటే రాబో కాలంలో జరగబోయే విషయాలు దేవుడి ముందే చూపించేస్తారు. వారు ఎంత శ్రమలో ఉన్నా వారికి రాబో కాలంలో దేవుడు చేసే మేలు ముందే తెలుసు కనుక వారు కంగారు పడరు. చావు చీకట్ల శాంతి ఉండు, చావు చీకట్ల శాంతి ఉండు, లోయలో పడిపోవలసినను నేవెరవకుండా నా దేవుడే తోడు. లోయ అనేది శ్రమలకు సాదృశ్యము, కష్టాలకు సాదృశ్యము, నష్టాలకు సాధ్యము. నువ్వు కష్టంలో, నష్టంలో, వ్యాధులో, సమస్యలో, అప్పులో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నీతో పాటు ప్రభు ఉన్నప్పుడు నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీకు తోడైంటికి మనవి ఆలోచించి అన్నిటి నుండి నిన్ను ఆదరించేవాడను నేనే. కాబట్టి ఆయన మనతో ఉండాలి. ఇక్కడ ఏం చేస్తుంది? నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడేను, నేను అతను వదిలిపెట్టక పట్టుకొని నా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చింది. మరి మీరు మీ ఇంటికి తీసుకెళ్తా ఉన్నారా ప్రభువును? మీ ఇంట్లో ఉన్న వారందరికీ పరిచయం చేస్తున్నారా? మీ స్నేహితులకు మీరు పరిచయం చేస్తున్నారా? మీ బంధువులకు మీరు పరిచయం చేస్తున్నారా? మీ ఊరి వారికి మీరు పరిచయం చేస్తున్నారా? ఆలోచన చేసుకోనండి. అలాగే కొంతమంది పట్టుకొని వదిలివేస్తా ఉంటారు. ఏం అలా చేయలేదు, వదిలిపెట్టక ప్రభువుని పట్టుకుంది. ప్రభువుని కలిగి ఉన్న మీరు ఎప్పుడు కూడా ప్రభువుని కోల్పోవడానికి ప్రయత్నించవద్దు. ప్రభువుని హత్తుకొని ఉండండి. ఇక మూడవ మాట ఏమిటైనది? అలంకారము. చెప్పండి, అలంకారము. ఆమె హేగే ఆమెకు నియమించిన అలంకారము తప్ప మరి ఏది కోరలేదు. అది అలాగే ఆరంభం వచ్చిన ఒక మాట ఉంటుంది. హేగే ఆమెను చూసినప్పుడు ఆమెకు అతనికి ఆమె యందు చెప్పడమ్మా దయ పుట్టేను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసినప్పుడు మన యందు దయ పుట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే యోహాను పరిశుద్ధాత్మ వశమయ్యాడు. యోహాను గారు పద్మాస్ ద్వీపమందు పరదేశిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈయనకి ఒక స్వరం వినబడుతుంది. ఎక్కడి నుండి మాట్లాడతారు? ఆ స్వరం ఆయనకి ఎక్కడి నుంచి వినబడుతుంది? అమ్మా, భూమి మీద పద్మాస్ ద్వీపమందేమో యోహాను గారు ఉన్నారు, ప్రభువేమో పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఉండి ప్రభు పిలుస్తా ఉంటే భూమి మీద ఉన్న యోహాను గారికి వినబడతా ఉంది. ప్రభు ఏమంటున్నారంటే ఇక్కడికి ఎక్కిరా అంటున్నారు. ఎక్కడికి ఎక్కిరాలి? దేవుని పిల్లారా, ఈ యొక్క మందిరం గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్కిరడం కాదు. భూలోకంలో నుండి ఆకాశ మండలాన్ని, వాయుమండల లోకాన్ని, దేవదూతల లోకాన్ని దాటి వేసి ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలంట. వెళ్ళాడా లేదా ఆయన? ఏ వాహనం ఎక్కాడు? అమ్మా, వాక్యంలో రాయబడిన మాట ఆత్మవశుడాయను. మీరందరూ పరిశుద్ధ ఆత్మవశంలోనికి వెళ్ళారా? ప్రియమైన దేవుని పిల్లలు, ప్రతి దినము మీరు అందుకే మోకరించి
దైవాత్మాలము నా తనువునమురాలు అనే పాట పాడుకుని కనిపెట్టడం అలవాటు చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ వర్షంలోనికి మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని ఆయన ఎక్కడికెక్కడికో తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. ఆయనే నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టము పుట్టించే వధువుగా అలంకరించే వారై ఉన్నారు. మనందరం పాడుతూ ఉంటాం. ఏమని పాడతారు చెప్పండి ఒకసారి. నేనిక సిద్ధముగా లేనని తెలిసినది గానం వధువును సిద్ధపరచాలి అంటే వధువు ఆ బ్రిటిషియన్ చెప్పినట్టు వినాలా? బ్రిటిషియన్ వధువు చెప్పినట్టుగా వినాలా? అమ్మా చెయ్యాల పెట్టు అంటే గంట సేపు అయినా అలాగే పెట్టి కూర్చోవాలి. దేవుని పిల్లారా అంటే కన్ను అని దేవుని పిల్లలు చెప్తా ఉంటాం. కాబట్టి గమనించండి, ఆ యొక్క బ్యూటిషియన్ చెప్పినట్టు ఏ విధంగా వదిలింటుందో నీవు నేను పరిశుద్ధాత్మ వశంలోనికి వెళ్ళాలి. ఓ పరిశుద్ధాత్మ పావురమా, నా మీదికి దిగిరము, వరములు దయచేయము, ఆభరణములు దయచేయము, హారములు దయచేయము అని ప్రార్థన చేయాలి. ప్రేమ పిల్లారా గమనించండి, కనిపెట్టుటలో ఒక మాట చెప్పండి, కనిపెట్టుటలో అత్యున్నతమైన స్థానం. మీరందరూ కనిపెడతా ఉంటారు 5 నిమిషాలు 10 నిమిషాలు, కానీ మీరు గంట సేపు కనిపెట్టగలిగితే, ఆ యొక్క కనిపెట్టుటలో అత్యున్నత స్థానానికి వెళ్ళగలిగితే మీరు పరిశుద్ధ ఆత్మవశులైపోతారు. పరిశుద్ధ ఆత్మవశులైన ఈ యొక్క యోహాను గారు ఎక్కడికి వెళ్ళాడు? విహారయాత్రకు. అమ్మా పరలోకం వెళ్ళాడు. రాజుగారు అనుకుంటున్నాడు నేను బంధించేశాను అనుకుంటున్నాడు. దేవుడు ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళాడు? పరలోక విహారయాత్రకు తీసుకెళ్లి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అట్టి రీతిలో నిన్ను కూడా దేవుడు ఈ భూమి మీద ఉండగానే పరలోకంలోనికి తీసుకుని వెళ్ళాలి. అంటే ఈ భూమి మీద ఉండగానే పరలోకం యొక్క మహిమను నీవు చూడగలగాలి. అంటే ఈ యొక్క 1 యేసు రక్తంలో కడగబడాలి, 2 దైవ సన్నిధి దైవ ధ్యానం చేసి కనిపెట్టాలి, 3 పరిశుద్ధాత్మ వర్షంలోనికి వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క 3 మాటలు మీ యొక్క హృదయాల్లో ముద్రించుకోండి. ఇంకా మీలో పాపములు నేడలా కన్నీళ్లు కార్చండి, ప్రభువాను క్షమించమని వేడుకోనండి. దైవ సన్నిధి దైవ ధ్యానము కనిపెట్టుట అనబడే విద్యను నేర్చుకోనండి. దాదాపు నాకు తెలిసి భోజనం అయినప్పుడు ఈ ప్రసంగం ఒకసారి ఆయన చెప్పుకుంటారు, మహోన్నతుని విద్య. చెప్పండి, ఇందా బైబిల్లో మాట. దేవుడి సన్నిధిలో మోకరించి దేవుడిని చూసి ఆ విద్యకు పెట్టబడిన పేరే మహోన్నతుని విద్య. ఇది బైబిల్ మిషన్ పాఠశాలలో నేర్పబడుతుంది. మరి మీకు నేర్పి అయ్యగారు ఉన్నారు, మరి మీరు నేర్చుకుంటా ఉన్నారా? గమనించండి, మీరు నేర్చుకుంటే ధన్యులవుతారు. నేర్చుకుంటే వధువు సంఘం యొక్క రూపంలోనికి సిద్ధపడతారు. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడలో ఎత్తపడతారు. మహిమ తోడా కప్పివేయు, మహిమ కొరకు సిద్ధపరచు, మహిమ జీవులుగా మార్చి మహిమలోనికి చేర్చబడను అనబడే చరణం మీలో నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడాలా వద్దా? ఎంతో మంది కన్యకలు ఆ శోషాను కోటలోనికి చేర్చబడ్డారు, కానీ ఎస్తేరు మాత్రమే రాణిగా నియమించబడింది. ఆమె యొక్క శిరస్సు మీదనే కిరీటం ఉంచబడింది. అలాగే వధువు సంఘం యొక్క వరుసలోనికి నువ్వు ఎత్తపడాలి అంటే 1 శుద్ధీకరణ, యేసు ప్రభు వారి యొక్క రక్తంతో శుద్ధీకరించబడాలి. 2 సిద్ధపరచబడాలి. ప్రియమైన పిల్లలు గమనించండి, దైవ సన్నిధి చేయడం ద్వారా నీవు సిద్ధపరచబడాలి. అలాగే నిన్ను సిద్ధపరిచి అలంకరించే వారెవరు చెప్పండి? పరిశుద్ధ ఆత్మదేవుడు. కాబట్టి మీరు పట్టుదల కలిగి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయండి. పరిశుద్ధ ఆత్మాభిషేకం పొందండి. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడకు సిద్ధపరచబడండి. అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకో, మనసు కరిగించుకుందాము. అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదాము. అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదాము.
ప్రభువు నిన్ను చూచి రమ్మనుచున్నాడు. యేసు ప్రభువు నిన్ను చూచి రమ్మనుచున్నాడు. నీవు రాక వెనుక తిరిగి యేసు ప్రభు మమ్మల్ని పిలిచారు. మేము యేసు ప్రభు వారి వద్దకు వచ్చి ఉన్నాము. మరి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మరి వచ్చిన మీరందరూ కూడా యేసు రక్తంలో కడగబడ్డారా? అమ్మా, మీరందరికీ ప్రభు కనబడటానికి, మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆయనను చూడటానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? దైవ సన్నిధి చేసి కనిపెట్టడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? నిన్ను దేవుడు తన వశము చేసుకొని ఆ యొక్క పరలోకమునకు విహార యాత్రకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. మరి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? ప్రభువా, నన్ను పరలోక విహార యాత్రకు తీసుకుని వెళ్ళమని ప్రార్థించేవారుగా మీరున్నారా? ఓ పరిశుద్ధ ఆత్మ పావురమా, నన్ను నీ వశము చేసుకొనుము అని ప్రార్థించేవారుగా మీరున్నారు. చివరిగా చరణం పాడని మనం ముగించుకుందాము. తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యము నానికి నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యము నానికి నా కంటికి చూపించు. చేతులు జోడించి ప్రభువునకు నమస్కరించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరి వస్తీ తరువాత ఎస్తేరు ఏ విధముగా రాణిగా నిర్ణయించబడిందో, దేవాని సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలందరూ కూడా వధువు సంఘం యొక్క వరుసలోకి సిద్ధపరచబడినట్టు భాగ్యమని ఈ బిడ్డలకు దయచేయండి. వరుడు వధువు నాకటి అక్కడే వరుసలోనికి ప్రభు యేసు రూపే సంఘ వధువు ధరించిన అక్కడే వరుసలోనికి ఈ బిడ్డలందరూ చేర్చబడినట్టుగా వేరే కార్యము జరిగింప చేయమని, ప్రతి ఒక్కరిని ఈ యొక్క పరిశుద్ధ రక్తంలో కడుగుమని, మచ్చైనను డాగైన నాటిది మరి ఏదైనాను లేని పరిశుద్ధమైన స్థితిలోనికి, అతి పరిశుద్ధమైన స్థితిలోనికి, మహిమ స్థితిలోనికి ఈ బిడ్డలను మార్చమని అడుగుతున్నాము. దైవ సన్నిధి చేసేవారుగా, దైవ ధ్యానపరులుగా, దైవ సన్నిధాన వర్తనులుగా ఈ బిడ్డలందరూ కూడా మార్చబడగలిగినటువంటి భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళిపోయి రాకడకు సిద్ధపడే భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయము. త్వరలో ఆకాశ మండలానికి వరుడిగా వచ్చుచున్న యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. మరి సదావకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. అలాగే మరి ఇంత ఆసక్తితో ఉన్న మీ అందరికీ మరణాత, అలాగే మమ్మల్ని ఆహ్వానించిన మా సహోదరుడు సుమన్ గారికి, అలాగే సత్యానందమయ్య గారికి, అమ్మగారికి అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యు ఆల్.